పోలీసులు అడ్డం పడకపోతే పక్కా ఇక్కడ రేవంత్ రెడ్డి పోలీసులందరూ మీరు సపోర్ట్ దాకా కూర్చోండి, మా పని మేము చేసుకుంటామని హుకుం జారీ చేసినందుకే పోలీసులు సాక్షి పేషెంట్ మాత్రం వహించారు. ఇదే జరుగుతున్న తెలంగాణ. నా హక్కు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మా మీటింగ్ మొన్న గాంధీ కావలేదు. క్లియర్లీ ఆయన మమ్మల్ని నిన్న మా మంత్రులను కూడా మాజీ మంత్రులు అందరూ కూడా అడవుల్లో తీసుకోపోయారు. ఎందుకు అడవుల్లో తీసుకోపోయారు? వాళ్ళు ఏం నేరే చేసారు? వాళ్ళను తలకొండపల్లి అడవుల్లో తీసుకుపోతారు, అక్కడ నుంచి కేశపేట అడవుల్లో తీసుకుపోతారు. రాత్రి 12 గంటల వరకు విపరీతంగా కాల్చారు. ఇదేనా మరి పోలీసింగ్? పూర్తిగా నేను ఖండిస్తున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. రాజక పాలన నడుస్తుంది. ఎవరైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉంటుందో వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళ గొంతు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యేలు మళ్ళీ కూడా మా మీద కేసు. అంటే ఏం జరుగుతున్నది? ముఖ్యమంత్రి నరకుశ పాలన లేకపోతే ప్రజాస్వామ్య పాలన? దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా. నేను ఇప్పటికి కూడా సీనియర్ పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా, మమ్మల్ని దయచేసి వదిలేండి. మా పార్టీ నుండి ఈ కాల్ కోసం నేను మళ్ళీ వెయిట్ చేస్తున్నాను.